నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మిరామషో. ఇక మీకు ముందుగా చెప్పే ముచ్చటేందుల్లా అంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. ఇది మన ఛానల్ నెంబర్. మరోసారి చెప్తా ప్రజలారా, మన ఛానల్ నెంబర్ 9966877787. ఇక మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా వీడియో తీసి ఆ నెంబర్కి పంపియుర్రి, లేదంటే ఫోటో తీసి ఆ నెంబర్కి పంపియుర్రి, లేదంటే ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా గత వారం నుంచి మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ కొత్త ప్రత్యేక కథనాలను అందిస్తున్నది. ఒక ప్రత్యేక విధానం ద్వారా మరి పోస్టర్ల ద్వారా అందిస్తున్నది. మనం మొదటగా స్టార్ట్ చేసినాం సెల్యూట్ బల్దియా, మరి బలా బల్దియా అని చెప్పేసి ఇట్లా పోస్టర్లను విడుదల చేస్తున్నాం. మరి అందరూ పోస్టర్లకు సహకరిస్తున్నందుకు మరి వాటిని చూసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్పందించి పనులు అంటే కార్యక్రమాలను కూడా అక్కడ ఉన్న అభివృద్ధి పనులను కూడా త్వరగా శరవేగంగా చేస్తున్నాయి. మరి ప్రజలారా, మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా ఫోటో తీసి లేదంటే వీడియో తీసి పంపియుర్రి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా. ఇక వార్తలు చూద్దాం. మరి ఇవాళ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఎట్లాంటి వార్తను తీసుకొచ్చిండు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న చూద్దాం. మరి ఏందట అంటే, ప్రజా ప్రయోజనాలు గాలికి, కాంట్రాక్టర్ల ప్రయోజనానికే ప్రాధాన్యం. ఇక వివాదాల్లో రామగుండం ఇంజనీరింగ్ విభాగం విజిలెన్స్ విచారణ జరుగుతున్న ఫలితం శూన్యం. ప్రజల ప్రయోజనాలను గాలి కొదిలేసింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అట. ఇక అన్నేం చెప్తున్నాడు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు, కాంట్రాక్టర్ల అభివృద్ధి చెందడం కోసమే ఏది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ఇంజనీరింగ్ విభాగం అధికారులు పనిచేస్తారు, అట్లనే కనబడుతుంది మాకు అని చెప్పేసి ఈ అన్నయ్య చెప్తున్నాడు. ఏంది ఇంకా ముచ్చట, మరి ప్రజా ప్రయోజనాలను గాలి కొదిలేయడం వల్లనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కుంటున పడ్డదనే చెప్పుకోవాలి. నా వల్ల 1% అన్న నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా కదిలిస్తా అని చెప్పిన ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను కదిలిస్తున్న ప్రజలారా, మీ అందరి సహాయ సహకారాలతోటి మన ఛానల్ ముందుకు పోతుంది. ఇంకా కూడా మనకు కావాల్సిన కార్యక్రమాలను మనం అభివృద్ధి బాటలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రయత్నం చేయాలి, అభివృద్ధి బాట కోసం ప్రయత్నం చేయాలి. చూద్దాం వార్త ఏంటంటే, నగరపాలక సంస్థలో ప్రజల సౌకర్యం కన్నా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తుందనేది విమర్శలు పెరుగుతున్నాయి. ప్రజలకు సౌకర్యాలను కల్పించాల్సిన ఇంజనీరింగ్ విభాగంలో ఎవరికి వారిదే అనే రీతిలో వ్యవహారం సాగుతున్నది. అంచనాలకు పనులు పొంతన లేకుండా, అంచనాలు ఎంతున్నా పొంతన లేకుండా చేసిన పనికి రికార్డులు భారీగా తేడాలు ఉంటున్నాయని, రోడ్లపైన మ్యాన్ హోల్లు తెరుచుకొని ఉంటున్నాయి, నెలల తరబడి పట్టించుకునే వారే లేరు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, మంచినీటి పైప్ లైన్లు ఇలా 1, 2 కాదు. ఇంజనీరింగ్ విభాగం చర్యలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కన్నా కాంట్రాక్టర్ల కనుసంధానంలోనే ఈ విభాగం పనితీరు ఉంటుందనే విమర్శలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఎట్లా చెప్తే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటున్న ఇంజనీరింగ్ విభాగ అధికారులు అట్లనే ఉంటున్నారట. చూద్దాం మరి మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ యొక్క దాటికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తట్టుకుంటుందా, లేదంటే కార్పొరేషన్ అభివృద్ధి కుంటున్న పడేస్తుందా అనేది చూద్దాం. ఇంజనీరింగ్ విభాగం మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నా, రోడ్ల పరిస్థితులు అట్లనే ఉన్నా మరి ఎవరు పట్టించుకోవాలి? కమిషనర్ సార్ వచ్చి చేస్తాడా, మేయర్ సార్ కూర్చొని చేస్తాడా, కింది స్థాయి అధికారులు మరి దానికి సంబంధించిన విభాగానికి సంబంధించిన అధికారులు ముందుగా పర్యవేక్షణ చేసి ఆ తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం ప్రజలారా, మన బాధలు, మన సమస్యలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో పాటు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరి అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా అందించే ప్రయత్నంలో ఉన్నాం. ఖచ్చితంగా అందుతున్నాయి. అందుకే శరవేగంగా కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులను చేపడతారు. చూద్దాం. ఇక మన పోస్టర్ల కథనాలు, కథ అంశాలను గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఏంటట అంటే, ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎట్లున్నారట అంటే,
కాంట్రాక్టర్లు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంలోనే ఉన్నారు. మరి ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి కాంట్రాక్టర్లకు పెద్దపీట వేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులని ఈ అన్న చెప్తాడు. మరి నిజమే ప్రజలారా, మరి మన రోడ్డు ఎందుకు అట్లున్నదంటే మనల్ని పట్టించుకునే అధికారులు లేరు, మనల్ని పట్టించుకునే పాలకులు లేరు అన్న ముచ్చట కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు లేరు అంటే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం పార్టీలను విమర్శించుతలేం. మరి వాళ్ళు పార్టీలు మారుకుంటూనే ఉన్నారు, వాళ్ళ యొక్క వ్యవస్థలు మార్చుకుంటూనే ఉన్నారు. మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ఆన్నే కుంటున పడేసిరు. ఇక నేను మళ్ళీ చెప్తానా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి చెప్పేది ఏంటంటే, సారు అయ్యా మీ డివిజన్ ఒక్కసారి చూడరు, మంది డివిజన్లు పక్కన పెడితే మీరు మీ కోటేసి గెలిపించిన డివిజన్ ఒక్కసారి మీరు పర్యవేక్షించాలని మా ఛానల్ ద్వారా మీకు విన్నపం చేస్తున్నాం. మరి మీరు ఒక్కసారి మీ యొక్క డివిజన్ పూర్తి స్థాయిగా పరిశీలించుర్రి. మీ యొక్క ముఖద్వారాలు తుప్పువాచి పోతున్నాయి, మీ యొక్క కాలువల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి, మీ యొక్క రోడ్ల పరిస్థితులు కూడా దయనీయ పరిస్థితులలో పోతున్నాయి. మరి మేయర్ సార్ ఎక్కడున్నా ఒక్కసారి మీ డివిజన్ ను మీరు పరీక్షించుర్రి, మీ డివిజన్ లో మీరు పర్యటనలు చేయుర్రి, చూద్దాం. అప్పుడు మీరు చెప్పాలి ముచ్చట ఏ పాట అభివృద్ధి చేసిరు అనేది. ఇక నాణ్యతతో ఉన్న బ్రిడ్జిని కూడా వచ్చిర్రు. ఎక్కడ 6వ డివిజన్ నుంచి 5వ డివిజన్ పరిధిలో వివిధ ప్రభుత్వ గురుకుల పాఠశాలకు కాలనీలకు వెళ్లే దారిలో గతంలో సీసీ పిల్లర్లతో నాలాపై వంతెన ఉండేది. పాఠశాలలు కళాశాలలకు ప్రధానమైన మార్గం బురదమవుతుందని రోడ్డు మంజూరు చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. నగరపాలక సంస్థ 50 లక్షల పట్టణ ప్రగతి నిధులతో నాలా వద్ద వంతెన సీసీ రోడ్డు నిర్మాణానికి పనులను అప్పగించింది. వాస్తవానికి గతంలో మున్సిపల్ నిర్మించిన వంతెన 1 అడుగు మందంతో నాణ్యతతో ఉండేది, భారీ వరదలకు తట్టుకుంటుంది. దీనిని కొత్త వంతెన నిర్మిస్తామంటూ 6 నెలల క్రితం ధ్వంసం చేస్తారు. ఇంతవరకు రాడ్ కానీ మెటీరియల్ కానీ కార్పొరేషన్ అప్పగించలేదు. మాకు తెలియకుండానే కాంట్రాక్టర్లు వంతెన ధ్వంసం చేశారంటూ అధికారులు పేర్కొంటున్నారు. తర్వాత ఏమైందో ఏమో కానీ సీసీ రోడ్డు నిర్మాణం జరిగిపోయింది. వంతెన నిర్మాణం పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎండాకాలంలో నిర్మాణం చేస్తామంటూ పేర్కొన్న అధికారులు వర్షాకాలం వచ్చే వరకు కూడా ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ఉన్న వంతెన కూల్చివేయడం, కొత్త వంతెన నిర్మించకపోవడం, ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడరు. నానా సంకరాకినా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సోయి రాదు. ఉన్న ఆ బ్రిడ్జ్ ఏదో అరకొర ఉన్నదో మరి ఎట్లున్నదో దాన్ని ఎందుకు కూలవచ్చుడు, మీకు ఏం పని అని కూలవచ్చిరు ఎప్పుడు 5వ డివిజన్ 6వ డివిజన్ లో ఉన్న కథ. మరి కాంట్రాక్టర్లు కూడా వచ్చిరానేమో మున్సిపల్ వాళ్ళు చెప్తారు, మున్సిపల్ వాళ్ళు ఏమైనా అడుగుతారేమో కాంట్రాక్టర్లు అని అడుగుతారు, మేమెందుకు కూలవచ్చామని వాళ్ళు అంటారు. ఏదేమైనా అలా కాలువ మీద ఉన్న వంతెన ఎప్పుడు కూలవచ్చి 6 నెలల క్రితమే కూలవచ్చి ఇక ఆ డివిజన్కి ఈ డివిజన్కు సత్సంబంధాలను ఆపేసి మరి ఏం సాధించుతుందో కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ ఇక్కడ అధికారులను అడిగితే మాత్రం కాంట్రాక్టర్లే కూడా వచ్చిరని చెప్పిరట. మరి అధికారుల దృష్టికి తీసుకుపోతే మళ్ళా 50 లక్షల నిధులతోటి పట్టణ ప్రగతితోటి నాల మీద వంతెన రోడ్ ఎత్తాం అని చెప్పి రోడ్ వేసుకొని దాని మీద కాలువ మీద వంతెన తొలగించారట. ఇక అటువైపుగా ఉన్న పాఠశాలలు, అటువైపుగా ఉన్న కళాశాల విద్యార్థులు ఆ దారిని ఉపయోగించే వాళ్ళు ఇప్పుడు ఆ దారి లేకుండా అయింది, అనేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు, విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి, సామాజిక సేవా సంఘాలు కూడా వాపోతున్నాయి. ఈ ఎన్నెలు ఎన్ని చెప్పినా కూడా ఒంటది పోకడేంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండేది ఏంటంటే ఒంటది పోకడ. కాంట్రాక్టర్లది పైచేయి ఎక్కడ ఉంటది అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా. మరి అధికారులందరూ కింది స్థాయిలు ఉంటే కాంట్రాక్టర్లు అందరూ పై స్థాయిలు ఉండరు. మీ దగ్గరికి వాళ్ళు పనికొస్తారు సార్లు, వాళ్ళ దగ్గరికి మీరు పనికి పోతలేరు. మీరు వెళ్తేనే టెండర్ ఎత్తేనే వాళ్ళు వచ్చి టెండర్ వేసి మీరు పని ఇస్తేనే వాళ్ళు పని చేస్తారు. మీరు బిల్లులు ఇస్తేనే వాళ్ళకి బిల్లులు శాంక్షన్ అయితే మీరు ఇవి మరిసిపోయి కాంట్రాక్టర్లకే మీరు తొత్తులుగా పనిచేస్తారు అని చెప్పేసి అన్నయ్య చెప్తున్నాడు. నిజంగానే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న కాంట్రాక్టర్ వ్యవస్థకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భయపడతారనే చెప్పుకోవాలి. ఎందుకంటే మరి కాంట్రాక్టర్లకు రాజకీయ బలం, ఆర్థిక బలం ఉన్నదన్న ముచ్చట మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇట్లుంటది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. నోర్లు తెరిచిన మ్యాన్హోల్. రామగుండం నగరపాలక సంస్థలోని వివిధ ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మ్యాన్హోల్ కవర్స్ లేక నోరు తెరుచుకున్నాయి.
పాదాచారులు వాహనదారులు ప్రజలకు ఏమైతారు బాధకు గురవుతున్న వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లోని పలు ప్రాంతాలలో మ్యాన్హోల్ల పైన కవర్లు లేకపోవడం ప్రమాదాలకు గురి అవుతున్నారు. అడ్డగుంట కళ్యాణనగర్ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి. కార్పొరేషన్ ప్రాంతంలో గతంలో మ్యాన్హోల్ కవర్స్ కు 10 లక్షల రూపాయలతో తెప్పించిన రికార్డులు 10 లక్షల రూపాయల రికార్డు రాసుకున్నారట. ఏది కుండీల మీద మూతలు పెడతామని మన భాషలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలుగా ఏర్పాటు చేసిన కాడ కుండీల మీద మూతలు పెడతాం, పలిగిపోయిన కుండీల మీద మూతలు ఎత్తామని చెప్పేసి 10 లక్షల రూపాయల రికార్డు రాసింది ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం. ఏమన్నా ఇంజనీరింగ్ చేస్తారా అన్న, మీరు నిజంగా చదువుకొని ఇంజనీర్లు అయ్యారా లేకపోతే ఎట్లా అయ్యారో నాకైతే అర్థం కాలే. కానీ 10 లక్షల రూపాయల బిల్లు పెట్టి మరి ఏడేసిర్రో చూపెట్టాలి. చూపెట్టమంటే చూపెట్టరు. మన ఛానల్లో మాట్లాడమంటే భయం అవుతుంది, మన ఛానల్లో చెప్పుమంటే ఇక వాళ్ళకి అంత ఎట్లనో అవుతుంది, చెమటలు వస్తాయి. మరి ఎందుకు చెమటలు వస్తాయో కూడా నాకైతే తెలియదు. సమాధానాలు లేని ప్రశ్నలు చెప్తారు. మనం అడిగింది ఒక ప్రశ్న ఉంటుంది, మన ఛానల్లో వార్తలు చూస్తే మనం అడిగేది ఒక ప్రశ్న ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఇంకో సమాధానం ఉంటుంది. మరి మనం అడిగిన దాని గురించి మళ్ళా అడిగితే దాని గురించి మాట్లాడే విషయమే ఉండదు. ప్రజలారా మీరు అందరు అర్థం చేసుకోవాలి. మన ఛానల్ ద్వారా, మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త అభివృద్ధి బాటలు పడాలి. ఖచ్చితంగా పడేంత వరకు మీ అందరి సహాయ సహకారాలు నాకు ఉండాలి. మరి మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెయ్యాలి, చేసి చూపెట్టాలి. మరి ప్రజలారా మీ అందరి సహాయ సహకారం నాకు ఉండాలి. ఇక నోర్ల మీద అదే రోడ్ల మీద ఉన్న మ్యాన్హోల్ నోర్లు తెరుచుకొని ఉన్నా కూడా అంటే మూతలు లేకపోయినా కూడా పట్టించుకుంటలేదట ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఈ అన్న చెప్తారు. ఇక రికార్డులు ఎవరికి నచ్చిన వాళ్ళు రాసుకుండే. నేను ఎన్నిసార్లు చెప్పలే, 200 కోట్లు తెచ్చినాం, ఏడవెచ్చిరో తెలియదు. 300 కోట్లు తెచ్చినాం, ఏడవెచ్చిరో తెలియదు. 100 కోట్లు తెచ్చి వెచ్చినాం, ఏడవెచ్చిరో తెలియదు. 60 కోట్ల రూపాయలు తెచ్చినాం, ఏడవెచ్చిరో తెలియదు. 150 కోట్లు వెచ్చినాం, ఏడవెచ్చిరో తెలియదు. ఇక బడ్జెట్ మాట్లాడుకుంటారు గట్లా. ఇక అంతకుముందు బడ్జెట్ సమావేశాలు అప్పుడు అక్క చెప్పింది, కార్పొరేటర్ అక్కకు నేను ప్రతిసారి చెప్పేది, అక్క నీకు హ్యాట్సాప్ అక్క, మన దగ్గర పైసలే లేవు, మీరు ఎందుకు బడ్జెట్లు పెడతారా అని చెప్పేసి. నిజమే అక్క, మీరు అప్పటి గతంలో మీ మాటలు మళ్ళా గుర్తు చేసుకుంటాను. నేను ఎందుకు గుర్తు చేస్తానంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ ఆ మాట గుర్తుండాలి. ప్రజలారా ఇక మెయింటెనెన్స్ అని మరమ్మతులని అవ్వని ఇవ్వని 10 లక్షలు పెట్టిరట. శారదానగర్ వాటర్ ట్యాంక్ ఆవరణలో పెట్టినట్లు చెబుతున్నారు. ఏం పెట్టిరు? శారదానగర్ వాటర్ ట్యాంకులో ఆవరణలు ఏమి మ్యాన్హోల్ కవర్స్ తెప్పించి శారదానగర్ ట్యాంక్ ఆవరణలో తెచ్చిరు అని చెప్తారట. కానీ అవి ఎక్కడ వేశారో, అవసరం ఉన్న కాడ ఎందుకు వేయలేకపోయారో స్పష్టత లేని దుస్థితి. నిజంగానే అబద్ధాల పుట్ట. మరి ఏంటిది, దళారుల దందాలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోనే జరుగుతాయి. డీజిల్ దందా, ఇక వాహనాల దందాలు. దేవుళ్ళు ఏదో నిన్న సామాజిక సేవా సంఘం వార్తలకు కథనానికి స్పందించి ఎంబీఐ గారు వచ్చి ఆ యొక్క ట్రాక్టర్లను చెక్ చేసిన సందర్భం ఉన్నది. నిన్ననే జరిగింది. మొన్న అన్న వార్త పెట్టాడు, అంటే సోషల్ మీడియాలో పెట్టిరు స్వచ్ఛంద సంస్థలు. మరి నిన్న ఎంబీఐ వాళ్ళు, అదే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి చెక్ చేసిరు. అంటే ఎవరన్నా ఒక్కరు కానీ కార్పొరేషన్ గురించి వార్త చెప్తా గానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్పందిస్తలేదు. కాబట్టి ప్రజలారా మనందరికీ సోషల్ మీడియా వేదిక ఉన్నది. మరి ఆ వేదికగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి బాటలు వేద్దాం. ఏ సమస్య ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటే, ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే మన ఛానల్ నెంబర్ 9966877787 కి ఆ ఫోటో గాని వీడియో గాని పెట్టుర్రి, కింద ఏందో సమస్య చెప్పుర్రి, లేదంటే ఆ డివిజన్ చెప్పుర్రి. మన ఛానల్ పోయి ఆ సమస్య ఏందో చూసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు పోరాటం చేస్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. రికార్డులో అప్పగింతలు, ఏది పెళ్లి సూపుల అప్పగింతలా లేకపోతే ఏం అప్పగింతలు ఇచ్చారో చూద్దాం. నగరపాలక సంస్థలో పారిశుద్ధ వాహనాల కొనుగోలులో భారీ గోల్మాల్ జరిగింది. 8 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ వాహనాలు రాకుండానే బిల్లులు చెల్లించడం, అప్పటి ప్రభుత్వ ఉన్నత అధికారులు నాయకుల పేర్లు చెప్పి ఓచార్లు బిల్లుల పైన కోట్ల రూపాయలు చెల్లించారు. ఎలాంటి రికార్డులు లేకున్నా కూడా బిల్లులు చెల్లించారు. ఈ గోల్మాల్ ఆంధ్రజ్యోతి కథనం
వెలుగులోకి తేవడంతో బిల్లులు చెల్లించిన 2 ఏళ్ల తర్వాత ఒక్కొక్కటిగా వాహనాలు కార్పొరేషన్ కు వచ్చాయి. కార్పొరేషన్ లో స్కై లిఫ్టర్ ను ఇప్పటికీ కాంట్రాక్టర్లు రిజిస్ట్రేషన్ చేయించలేదు. 70 లక్షలతో కొనుగోలు చేసిన కాంపాక్టర్ 4 రోజులు కూడా పనిచేయని పరిస్థితి. స్విప్పింగ్ మిషన్ ది అదే పరిస్థితి నెలకొన్నది. కోట్ల రూపాయలతో వాహనాలు కొనుగోలు చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్న సమయంలో పూర్తి స్థాయిలో ఫిట్నెస్ చూసుకోకుండానే ఇంజనీర్లు రికార్డులు సంతకాలు పెట్టడం కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. 8 కోట్లు వెచ్చి వాహనాలు లేకముందే పైసలు తీసుకున్నారట. పాపం ఆంధ్రజ్యోతి అన్నోళ్ళు జర్నలిస్ట్ అన్నలు అన్న సెల్యూట్. ఎందుకు ఆంధ్రజ్యోతి అన్నోళ్ళకి సెల్యూట్ చెప్పినా, ఏ దినపత్రికలు వచ్చినా కూడా, మున్సిపల్ కార్పొరేషన్ కు ఏ జర్నలిస్ట్ అన్న వార్త అందించినా కూడా అందరికి సెల్యూట్ అన్న. ఎందుకంటే ప్రజా సొమ్మును ఎంత దుర్వినియోగం చేస్తుందో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మన జర్నలిస్ట్ అన్నలు చెప్తున్నారు. మరి జర్నలిస్ట్ అన్నలు అందరూ మీరు మీ యొక్క వార్తల ద్వారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ప్రజలందరికీ కార్పొరేషన్ చేస్తున్న తప్పులను, కార్పొరేషన్ చేస్తున్న దళారి దందాలను మనకు ప్రజలందరికీ తెలిపినందుకు అందరికి సెల్యూట్ చెప్తున్నా. ఇక 8 కోట్ల రూపాయలతోటి వాహనాలు రాకముందే వాహనాలు వచ్చినాయని బిల్లులు పెట్టి తీసుకున్నారట. ఆంధ్రజ్యోతి దినపత్రిక జర్నలిస్ట్ అన్న రాసిన వార్తకు స్పందించి ఒక్కొక్క వాహనాన్ని తీసుకొచ్చి పెట్టిరట. మీకు మొక్కాలే సార్లు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏది ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న అధికారులకు మొక్కాలే, రామగుండం కమిషనర్ కు మొక్కాలే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ సార్ కు మొక్కాలే, అదే మేయర్ సార్ కు మొక్కాలే. మీరు బిల్లులే పెట్టారు ఆ సార్, మీరు వాహనాలే వేరు కానీ బిల్లులు తయారు చేసి బిల్లులు తీసుకునే మేధావులు. మరి ఇక ఆర్టీఐ ప్రజలారా మీకు మళ్ళీ చెప్తానా, నేను ఒక ఆర్టీఐని విన్నవించిన మరి చెప్పినా మీకు దానికి సమయం ఉంటుంది. ఆ సమయానికి ఆ వివరాలు రావాలి. ఇంకా సమయం ఆసన్నం అయిందని మీకు గతంలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇంకా 4 లేదా 5 రోజులలో మనకు ఆ సమాచారం అందే అవకాశం ఉన్నది. మీరు కూడా మీ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను ఉపయోగించుర్రి. ఖచ్చితంగా సమాచారం తెలుసుకోర్రి. మరి ఆ తెలుసుకున్న తర్వాత మనము ప్రశ్నించే అవకాశం ఉంటది ప్రజలారా. ఇక ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు. నగరపాలక సంస్థ ఆదాయ మార్గపు పెంపు విషయంలో గాని, అవినీతి విషయంలో గాని కమిషనర్ మొదలు అదనపు కలెక్టర్ వరకు పూర్తి స్థాయిలో పోతున్నారని విమర్శలు ఉన్నాయి. 3 కోట్ల ఆదాయం రావాల్సిన ట్రేడ్ లైసెన్సుల విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. రైస్ మిల్లర్లు, ఫంక్షన్ హాల్, వైన్స్ లో వసూలు చేయలేదు. ఈ విషయమై విమర్శలు రావడంతో ఇప్పుడిప్పుడే కదలికలు మొదలైందని 3-4 టీములకు ఈ పనులు అప్పగించాల్సి ఉండగా కేవలం ఒక్క టీముతోటే సరిపెట్టుకుంటున్నారు. ఇంజనీరింగ్ అవినీతి కూడా జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నా దానిపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ఇక ఏది మనకచ్చే ఆదాయం మనకంటే మన ఇంటికి వచ్చేది కాదు ప్రజలారా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి వచ్చే ఆదాయం కోసం ట్రేడ్ లైసెన్సుల ఫీజు వసూలు, ఇక పన్నుల వసూలు, అనేక రకాలమైన పన్నులు వస్తాయి, అనేక రకాలుగా వసూలు చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు అధికారులు కానీ నాయకులు కానీ వాటి మీద దృష్టి పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదో తెలియదు. కానీ ఇప్పుడు మొన్నట్లనే ఓ 4-5 రోజుల క్రితమే కమిషనర్ సార్ చెప్పిండు కదా, ట్రేడ్ లైసెన్సుల ఫీజులు కట్టాలి అని చెప్పేసి, మరి కట్టియాలి అని చెప్పేసి ఒక టీముని ఏర్పాటు చేసారు. ఒక టీముతోటి అవుతుందా? 4-5 టీములను ఏర్పాటు చేస్తే ట్రేడ్ లైసెన్సుల ఫీజులు వస్తాయి. ఫంక్షన్ హాల్లు, వైన్ షాపులు, రైస్ మిల్లర్ల దగ్గరికి హాస్పిటల్ కూడా ఉంటాయి. మరి కమిషనర్ సారు గుర్తుపెట్టుకోవాలి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. హాస్పిటల్ కూడా ట్రేడ్ లైసెన్సులు కట్టాల్సి ఉంటది. అవి కూడా జర చూడాల్సి ఉంటది. మరి ఎక్కువ టీములు వెచ్చి అభివృద్ధి చేయాలి. వచ్చిన పైసలన్నీ తీసుకుపోయి మళ్ళా సిద్దిపేట, హైదరాబాద్ ప్రాంతాలలో కట్టడాలను కట్టియాలి. మరి ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. వాహనాలు లేకపోయినా కూడా బిల్లులు కొన్నామని చెప్పేసి ఇక మీరు బిల్లులు పెట్టుకోవాలి. మరి గిట్లుంటది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇదేమన్నా బొమ్మలాటనా లేకపోతే నవ్వులాటనా? మరి ప్రజా అభివృద్ధి ఎక్కడ పోతుందో, ప్రజా అభివృద్ధి ఎటు పోతుందో తెలుస్తలేదు. ఇగో ఈ ఇంజనీరింగ్ విభాగం ఇంత మంచిగా పనిచేస్తే ఇక పారిశుద్ధ విభాగం ఇంకో రకంగా పనిచేస్తుంది. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్లు సూపర్ పనిచేస్తారు. ఇక అందరికి చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే, ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ఎట్లా జరిగిందంటే ఒక రకంగా జరిగింది. మనం కనుక పప్పును తీసుకొని పోంగ రోడ్డు మీద పడితే పప్పును ఎత్తుకోవచ్చు. నూనె తీసుకొని రోడ్డు మీద పోతే నూనె కింద పడితే కూడా ఎత్తుకొని మళ్ళీ కవర్లో పోసుకునే అంత అద్దం లెక్క తయారు చేసిరు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు తయారు చేసిరు? అధికారులు తయారు చేసిరు అని చెప్పాలి. ఇది నిజంగా ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమే. నాయకులను మనం అనాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే నాయకులు వాళ్ళ యొక్క స్వలాభాల కోసం
ఇవాళ ఒక పాచి, రేపు ఇంకో పాచి, మళ్ళీ ఎల్లుండి ఇంకో పాచి, ఏది లేకపోతే న్యూట్రల్. చూస్తున్నాం కదా ప్రజలారా, రాష్ట్రంలోనే అట్లా జరుగుతుంది. ఒక రామగుండంలోనే కాదు, రామగుండంలో అయితే ఇక చెప్పుకోలేని కథలు, చెప్పుకోలేని వ్యవస్థలు ఉంటాయి పార్టీల గురించి. ఇక ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏది ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేసినావు అని చెప్పేసి ముచ్చట, కాంట్రాక్టర్లకు పెద్దపీట అన్న ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. ఇక మీకు చెప్పేది ఏంటంటే, మన ఛానల్ ద్వారా మీ అందరికి చెప్పే ముచ్చట మళ్ళొక్కసారి చెప్తాను ప్రజలారా. మనం ఒక కొత్త విధానాన్ని ఎంచుకున్నాం మన ఛానల్ ద్వారా. ప్రజల సమస్యలను కమిషనర్ గారి దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అదే విధంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఒక నూతన విధానం ద్వారా వెళ్తున్నాం. మరి ఆ కథనాలు మనం చూస్తున్నారు మీరు. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, అట్లాంటి వార్తలు, అట్లాంటి వ్యవస్థ మీ ప్రాంతంలో, మీ డివిజన్లో ఉంటే మన ఛానల్ నెంబర్కి అందియుర్రి. మరి అంతేకాదు, మీ డివిజన్లలో ఉన్న గ్రూపులలో కూడా మన ఛానల్ నెంబర్ను జత చేయుర్రి, అదే యాడ్ చేయుర్రి. మన ఛానల్ నెంబర్ 9966887787. ఇది మీరు గుర్తుపెట్టుకొని యువకులు, ప్రజలు ఎవరైనా కూడా మన ఛానల్ నెంబర్ మీ ప్రాంతంలో ఉన్న డివిజన్లలో యాడ్ చేయుర్రి. అదే విధంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను మన ఛానల్కు పంపియుర్రి, లేదంటే ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఇక మన యొక్క సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇది ఇవాళ ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అన్న ముచ్చట. ఇది ఇయాటి ముచ్చట ప్రజలారా.